పట్టించుకోరు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఖాతరు చేయరు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ దందా కొనసాగిస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సైదాపురం మండలంలో ఇష్టారాజ్యంగా తెల్లరాయి తవ్వకాలు మొదలుపెట్టేశారు. టన్నుల కొద్దీ తెల్ల బంగారాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. సైదాపురంలో మళ్లీ ఇల్లీగల్ మైనింగ్ మొదలైంది. అయితే ఇటీవల సైదాపురంలోని గనులను పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ సీరియస్గా తీసుకున్నారు. ఎంతటి బడాబాబులైనా తనకు తెలియకుండా సైదాపురం మండలంలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపడితే సహించేదే లేదని హెచ్చరించారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కూడా. దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో జరిగేదానికి అవకాశం లేదు. పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే మేము కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. దీన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా. మైకా మరి బయట నుంచి వచ్చి అప్లై చేసి మేము మాకు పర్మిషన్ వచ్చింది, మేము మైనింగ్ చేసుకోవాలి, వాళ్ళని ఖాళీ చేయించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖాళీ చేసే సమస్య లేదు. వాళ్ళు పేద ప్రజలు ఎకరా అరెకరాలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి జీవిస్తూ ఉన్నారు. ఈ బడాబాబులు అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక్కడ ఒకటే చెప్పాలంటే మైనింగ్ మాఫియాదారులు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా కట్టడి చేసి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన హెచ్చరించి 3 వారాలు కూడా గడవక ముందే అక్రమార్కులు తవ్వకాలకు తెరతీశారు. రామసాగరం సమీపంలో ప్లొక్లైన్తో తెల్లరాయిని తవ్వుతున్నారు. ఈ తవ్వకాల వెనుక ఎవరున్నారనేది ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసులకు తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల గురించి ఎమ్మెల్యే రామకృష్ణకు తెలుసో లేదో, ఆయన భాగస్వామ్యంతోనే జరుగుతున్నాయేమో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ తెలిస్తే దీనిపై ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.